Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our concept is another example for linkage and recombination. Linkage and recombination కొంచెం చూడడానికి చిన్న టాపిక్ అయినా దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ డేస్ టైం తీసుకోవాలి. నేనైతే జనరల్గా ఒక 5 days టైం తీసుకుంటాను క్లాస్ రూమ్లో, బట్ యూట్యూబ్లో లింకేజ్ అనేది స్టార్ట్ చేసి ఒక 3 videosలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ అండ్ ఈ బాడీ కలర్, ఐబాల్ కలర్ అది ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఆ వీడియో చూడండి. థంబ్నెయిల్ మీకు ఈ వీడియోలో కూడా పైన ఇస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాతనే మనకి ఈ వీడియో అయితే అర్థమవుతుంది, అంటే ఈ క్లాస్ అయితే అర్థమవుతుంది. సెకండ్ థింగ్, ఎందుకంటే ఇది కొంచెం స్పీడప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రెండో వీడియో. మూడోది దీనికి సంబంధించిన లింకేజ్ అండ్ రీకాంబినేషన్కి సంబంధించిన ప్రీవియస్ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అసలు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది మూడో వీడియోగా చేయబోతున్నాను. ఈరోజు మన టాపిక్లో ఈ లాంగ్ వింగ్, మినియేచర్ వింగ్, దీనికి సంబంధించిన టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టాపిక్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు సబ్జెక్ట్లో నుంచి తర్వాత డీవియేట్ అవ్వకుండా ముందే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, స్టూడెంట్స్ మీకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ అర్థమైంది అనిపించినా, ఉపయోగపడింది అనిపించినా, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఒక చిన్న లైక్ ద్వారా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బయాలజీ స్ట్రీమ్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఇది షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు అడిగిన టాపిక్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. సో ఇవి ఎక్స్ క్రోమోజోమ్స్. మీకు తెలుసు, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇది ఫిమేల్, ఇది మేల్. యాజ్ యూజువల్గా లాస్ట్ టైం సెలెక్ట్ చేసినట్టే ఈసారి కూడా రెసెసివ్ క్యారెక్టర్ని ఫిమేల్లోను, డామినెంట్ క్యారెక్టర్ని మేల్లోను సెలెక్ట్ చేశాడు. కానీ రెసెసివ్ క్యారెక్టర్ లెటర్సే ఇచ్చాడు. ఇది వైట్ కలర్ ఐ కదా, రెసెసివ్ క్యారెక్టర్ కాబట్టి WW. మినియేచర్ వింగ్ కదా, MM. కానీ ఈ వైట్కి ఇది డామినెంట్ కదా, W+, రెడ్ కలర్ ఐస్. అండ్ లాంగ్ వింగ్స్ అంటే M+, మినియేచర్ వింగ్స్. మీరు లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే కనుక నేను 2 జీన్స్ని చాలా దగ్గరగా వేశాను, కానీ ఇక్కడ జీన్స్ మధ్య దూరం చూడండి కొంచెం ఎక్కువగా పెరిగింది కదా. ఓకే, సో లింక్డ్ జీన్సే. ఒక పదం ఉంది, లింకేజ్ గ్రూప్. ఆ పదం ఏంటి? లింకేజ్ గ్రూప్. లింకేజ్ గ్రూప్ అంటే ఆల్ ద జీన్స్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ టుగెదర్ కాల్డ్ లింకేజ్ గ్రూప్. ఎన్ని లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి అనేది కూడా ఒక క్వశ్చను, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నేను లింకేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, 10 రకాలు ఉన్నాయి, 10-15 రకాలు ఉన్నాయి. సో అన్ని రకాల క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇవి కూడా లింక్డ్ జీన్సే, కాకపోతే ఫార్లీ, లూజ్లీ లింక్డ్, టైట్లీ లింక్డ్ కాదు. X1, ఓకే, ఇది 2 X క్రోమోజోమ్స్, ఇది X క్రోమోజోమ్ అండ్ ఇది ఒక Y క్రోమోజోమ్. ఇవి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి గ్యామెట్స్లో మనం ఒకటే తీసుకుంటున్నాం. ఇవి 2 రకాల గ్యామెట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి. 2 రకాల గ్యామెట్స్, 2 గ్యామెట్స్ కాదు. ఓకే, సో ఇది F1 జనరేషన్. ఇక్కడ దాకా మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి దీన్ని మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఈ గ్యామెట్ ఈ Xతోను, ఈ గ్యామెట్ ఈ Yతోను. ఇది F1 జనరేషన్. ఇప్పుడు F1కి క్రాస్ కండక్ట్ చేయాలి, అంటే ఈ రెండింటి మధ్య క్రాస్ చేయాలి. ఇది ఒక ఫిమేల్, ఇది ఒక మేల్. ఇక్కడ రెడ్ అనేది డామినెంట్, లాంగ్ వింగ్ డామినెంట్ కాబట్టి వైల్డ్ టైపే ఎక్స్ప్రెషన్ అనేది, వైల్డ్ టైప్. కానీ ఇది రెసెసివ్ టైప్, వైట్ మినియేచర్. ఇక్కడ పేరెంట్ కూడా వైట్ మినియేచర్ కదా, ఇది వైల్డ్ టైప్ పేరెంట్. అంటే F1లో పేరెంటల్ క్యారెక్టర్సే రిపీట్ అయ్యాయి. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది X1, ఇది X2 అనుకుందాం, ఇది X3, ఇది Y అనుకుందాం. అలా అనుకోవాల్సిన పని లేదు, బట్ మనకు అర్థం అవ్వడం కోసం ఎలా రాసుకోవాలి అనేది పున్నెట్ స్క్వేర్ రాస్తున్నాను. ఇక్కడ ఒక సైడ్ X1 అండ్ X2 రాస్తున్నాను, ఒకవైపు X3 అండ్ Y రాస్తున్నాను. అంటే మేల్ క్యారెక్టర్స్ పైన, ఫిమేల్ క్యారెక్టర్స్ ఈ పక్కన రాశాను. ఓకే, ఇప్పుడు మీకు తెలుసు కదా ఇది ఎలా చేయాలన్నది. X1, X3 అనేది ఒక కాంబినేషను, X2, X3 అనేది ఒక కాంబినేషను, X1, Y ఒక కాంబినేషను, X2, Y ఒక కాంబినేషను. అదొకసారి ఇక్కడ డ్రా చేద్దాం. X1 అండ్ X3. ముందైతే నేను క్రోమోజోమ్స్ డ్రా చేసేస్తాను, తర్వాత మీరు ఆ లెటర్స్ ఇవ్వచ్చు. ఇది చూడండి, ఇది W, ఇది M, ఇది W+, ఇది M+, ఇది W, సారీ ఇది M,
ఇది డబ్ల్యూ, ఎం, డబ్ల్యూ, డబ్ల్యూ ప్లస్ ఎం ప్లస్. ఓకేనా? ఇప్పుడు ఆ లెటర్స్ రాద్దాం మనం. లేదంటే ఇక్కడ మీరు లెటర్స్ కూడా రాసేయచ్చు. మీరు ఒక పున్నెట్ స్క్వేర్ డ్రా చేసి లెటర్స్ రాయడానికి ట్రై చేస్తారా? x1, x2, x3, y. x1 ఏంటి? WM. x3 WM అంటే వైట్ మినియేచర్. x1 ఏంటి? WM, YYA అంటే వైట్ మినియేచర్. x2 ఏంటి? x2 W ప్లస్ అండ్ M ప్లస్. x3 WM కానీ ఇది డామినెంట్ కదా, W ప్లస్ M ప్లస్ అనేది డామినెంట్ కదా, కాబట్టి ఇది వైల్డ్ టైప్. మళ్ళీ x2 అంటే W ప్లస్ M ప్లస్, Y అంటే YA, ఇది కూడా వైల్డ్ టైప్. అంటే పేరెంటల్ క్యారెక్టర్సే వచ్చాయి. కానీ ఎంత పర్సెంటేజ్ పేరెంటల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ పేరెంటల్ క్యారెక్టర్స్ కొంచెం తగ్గాయి. రీకాంబినేషన్ ఎలా వచ్చాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు ఒక డ్రా చేస్తాను, ఎన్సీఆర్టీలో డయాగ్రామ్. అది డ్రా చేసిన తర్వాత దాని లేబులింగ్ మీరు చెప్దురు కానీ. సో 2 ఫిమేల్స్ వచ్చాయి x2లో, 2 మేల్స్ వచ్చాయి. ఫిమేల్స్ ఎలా ఉన్నాయన్నది చూద్దాం. 2 ఫిమేల్స్ వచ్చినవి ఏంటి? ఇవి 2 ఫిమేల్స్ వచ్చినవి కదా, WM వైట్ కలర్ ఐస్, మినియేచర్ వింగ్స్. ఒకటి మాత్రం x2 రెడ్ కలర్ ఐస్, లాంగ్ వింగ్. అండ్ ఇది ఇప్పుడు ఈ సైడ్ Y ఉన్నది మనం ఫిల్ చేద్దాం. సో వైల్డ్ టైప్ 2, పేరెంటల్ టైప్ 2. ఓకే, ఇది ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే ఇది పేరెంటల్ క్యారెక్టర్స్. పేరెంటల్ క్యారెక్టర్స్ ఎంత వచ్చింది? ఇవి ఎంత వచ్చిందంటే 62.8% వచ్చింది. 62.8% అంటే 100లో ఎంత పర్సెంటేజ్ పేరెంటల్ కాంబినేషన్? 62.8% అంటే రీకాంబినేషన్ ఎంత వచ్చినట్టు? ఇదొక 2, 63, 7, 37 points, 37%, 37.2%, 37.2% రీకాంబినేషన్ వచ్చినట్టు. ఈ రీకాంబినేషన్ ఎలా పాసిబుల్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. క్రాసింగ్ ఓవర్ కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇది మీరే ఈజీగా గెస్ చేయగలుగుతారు, ఎందుకంటే లాస్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసారు. లాస్ట్ వీడియోలో మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అసలు క్రాసింగ్ ఓవర్ ఎలా జరుగుతుంది అన్నది. చాలా దగ్గరగా ఉన్న జీన్స్ మధ్యనే క్రాసింగ్ ఓవర్ జరిగింది. వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరగడానికి పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్, ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్రాసింగ్ ఓవర్ అనేది ఒకసారి ఇక్కడ డ్రా చేస్తాను. చూడండి ఒకసారి, ఇది x1 x2, అదే x1 x2 నేను అక్కడ అలా డ్రా చేస్తాను. అంటే ఈ టైల్ పార్ట్ ఏదైతే ఉందో అది పైకి వచ్చింది, దాని యొక్క టైల్ పార్ట్ కిందకు వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అవి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు క్రోమోజోమ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే x1 ఇప్పుడు ఇది అవుతుంది. ఓకే, అండ్ x2 ఇలా వస్తుంది. సో x1 అండ్ x2 ఇంకొకసారి ఇక్కడ కింద రాయండి. అంటే మీ నోట్బుక్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు రాస్తే నీట్గా అర్థమవుతుంది. ఇది x1, ఇది x2, పైది x1, కిందది x2 ఆఫ్టర్ క్రాసింగ్ ఓవర్. x1 చూడండి ఒకసారి, x1లో ఏమేమి వైట్ ఉంది, బ్లూ ఉందా, మినియేచర్ ఉందా వైట్తో లాంగ్ వింగ్స్ వచ్చాయి, M ప్లస్ వచ్చింది, ఎందుకంటే ఇది పైకి వచ్చింది కదా, M ప్లస్ పైకి వచ్చింది కదా. అలానే రెడ్ ఐతో లాంగ్ వింగ్ ఉందా? లేదు, రెడ్ ఐతో మినియేచర్ వింగ్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్, x1 x2ని ఒకవైపు రాస్తాం, x3 వైని ఒకవైపు రాస్తాం. వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరగదు, వీటి మధ్యనే జరుగుతుంది. ఎందుకో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ, ఇవి హోమోలోగస్ క్రోమోజోమ్స్ కాబట్టి వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఇవి 2 హోమోలోగస్ కాదు, నాన్ హోమోలోగస్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరగదు. ఓకే, కాబట్టి మేల్ ఇలానే ఉంటుంది, మేల్లో ఎలాంటి తేడా ఉండదు. మేల్ నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ ఎప్పుడు కూడా ఏ జీన్స్ని అయితే కలిగి ఉందో అవే జీన్స్ అదే కాంబినేషన్లో ఉంటుంది. అందుకే చెప్పాను, మనకి ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన గ్రాఫ్ అనేది ఎందుకు తప్పు అంటే
వాడు మేల్ నుంచి కూడా 4 గ్యామెట్స్ ఇచ్చేసాడు, 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఇచ్చేసాడు. ఇక్కడి నుంచి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అంటే నేను నమ్ముతాను పాసిబుల్. ఎందుకంటే క్రాసింగ్ ఓవర్ జరగకుండా 2 గ్యామెట్స్, క్రాసింగ్ ఓవర్ జరిగాక 2 గ్యామెట్స్, 4 గ్యామెట్స్ ఫిమేల్ నుంచి వస్తాయి, 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అంటే నేను నమ్ముతాను. ఎవరైనా అది లాజిక్ అది. కానీ మేల్ నుంచి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఎలా పాసిబుల్? అసలు పాసిబులే కాదు. వాటి మధ్య క్రాసింగ్ ఓవరే జరగదు. వస్తే 2 రకాల గ్యామెట్సే వస్తాయి, ఇదొక గ్యామెట్ ఇదొక గ్యామెట్, అంతే 2 రకాల గ్యామెట్స్ వస్తాయి. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఆ గ్రాఫ్ తప్పు. క్యారెక్టర్ ఏదైనా సెలెక్ట్ చేసుకునేవాడు, కానీ ఆ గ్రాఫ్ అయితే ఆ పర్టికులర్ గ్యామెట్ ఫార్మేషన్ దగ్గర నుంచి మొత్తం ఏదైతే క్రాస్ ఇచ్చారో డైహైబ్రిడ్ క్రాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన, ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆ క్రాసే రాంగ్ అనమాట, కంప్లీట్గా రాంగ్. దాన్ని అస్సలు ఫాలో అవ్వద్దు. కమ్ టు హియర్, ఇది x1 అండ్ ఇది x2. ఇప్పుడు క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత ఇవి x1 అండ్ x2 అయ్యాయి. అంటే x1లో ఏముంది? వైట్ లాంగ్ వింగ్స్ ఉన్నాయి, W అండ్ M+. ఇక్కడ ఏముంది? W+ అండ్ M. కాంబినేషన్ చూసారు కదా, రీకాంబినేషన్ కావాల్సినట్టుగా ఇవి ఫామ్ అయ్యాయి. ఇది ఎంత ఎక్కువగా ఫామ్ అవుతుంది అంటే వాటి మధ్యన డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా ఏంటి అంటే, ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ద డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పర్సంటేజ్ ఆఫ్ రీకాంబినేషన్. డిస్టెన్స్ తక్కువ ఉంటే తక్కువ రీకాంబినేషన్స్, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ రీకాంబినేషన్స్. నిన్న అంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? ఐబాల్ కలరు బాడీ కలరు మధ్య చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, ఎంతే ఉంది, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది ఇంత. కాబట్టి 1.3% రీకాంబినేషన్. కానీ ఇక్కడ చూడండి వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి రీకాంబినేషన్ 37.2%. రీకాంబినేషన్ పర్సంటేజ్ అనేది జీన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఫామ్ అవుతుంది. అది చెప్పడం కోసం ఇది ఇంకొక క్రాస్ అనమాట, మార్గాన్ కండక్ట్ చేసింది. ఇప్పుడు x1 x2 మనం తీసుకున్నట్లయితే కనుక రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడే మీకు నేను చేస్తాను. x1 x2 y కామనే, yలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి x1 అండ్ x2 చూద్దాం. x1లో W అండ్ M+, x3లో కూడా ఏం మార్పు ఉండదు, ఎందుకంటే x3 అనేది మేల్ నుంచి వస్తుంది కాబట్టి x3 కామనే, WM. ఓకే, x2లో W+ అండ్ M అంటే రెడ్ ఐ మినియేచర్ వింగ్, x3 కామనే. x1 WM+, x2 W+M. ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేద్దాం. ఇది మారలేదు, ఇది మారుతుంది. M+, మినియేచర్ వింగ్ కాస్త లాంగ్ వింగ్ అయింది. ఓకే, ఇది మారడం లేదు ఎందుకంటే ఇది ఫాదర్ నుంచి అంటే మేల్ నుంచి వచ్చిన క్యారెక్టర్. ఇక్కడ చూడండి W+M ఇది మినియేచర్ అయింది, కానీ ఇది మారడం లేదు. కానీ ఇది రీకాంబినేషనే కదా. రెడ్ ఐతో మినియేచర్ వింగ్ అనేది రీకాంబినేషన్, వైట్ ఐతో లాంగ్ వింగ్ అనేది రీకాంబినేషన్. ఓకే, W అండ్ M+, ఇది రీకాంబినేషన్, వైట్ ఐతో లాంగ్ వింగ్ అనేది రీకాంబినేషన్. W+ ఇది రెడ్ కలరే బట్ ఇది మినియేచర్ అయ్యింది. రెడ్ ఐతో మినియేచర్ వింగ్ అనేది రీకాంబినేషన్. ఓకే, సో ఇందాకటి గ్యామెట్స్ ఒకసారి మళ్ళీ మీరు బ్యాక్వర్డ్ చేసుకుని దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న F2 జనరేషన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇంతకు ముందున్నది 60-8% అనేది పేరెంటల్ కాంబినేషన్ ఫామ్ అయింది, ఇంతకు ముందున్న డయాగ్రాము. ఇది ఇప్పుడు రీకాంబినేషన్ 37.2% రీకాంబినేషన్ ఫామ్ అయింది. మీకు ఎన్సీఆర్టీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ని డయాగ్రామ్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను, ఒకసారి అది నేను చదువుతాను. అది చదివిన తర్వాత మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. దానికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ జీన్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకునే రీకాంబినేషన్ అని చెప్పాం కదా మనం. ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ మార్గాన్ చేస్తున్నప్పుడు మార్గాన్ యొక్క స్టూడెంట్ ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్
జీన్ మ్యాప్స్ ఇచ్చాడు. జీన్ మ్యాప్ అంటే ఏంటంటే పొజిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ క్రోమోజోమ్. ఒక క్రోమోజోమ్ ఉంది, దీని మీద 3 జీన్స్ ఉన్నాయి, ఏబిసి 3 జీన్స్ ఉన్నాయి. వాటి యొక్క పొజిషనల్ ఇన్ఫర్మేషన్ని ఎలా, ఏది ఫస్ట్ ఉంది, ఏబిసి వరుసగా ఉన్నాయా, బిఏసి అని ఉందా, సిబిఏ అని ఉందా, ఓకే బీసీఏ అని ఉందా, ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్, ఒకవేళ 3 కన్నా ఎక్కువ ఉంటే ఎలా ఉన్నాయి, వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ని, వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ రికాంబినేషన్ని బేస్ చేసుకుని పొజిషన్ని చెప్పడం ఎలా అనేది ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్ చెప్పాడు అనమాట. లింకేజ్ నుంచి వచ్చే చాలా క్వశ్చన్స్ ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్ ఇచ్చిన జీన్ మ్యాప్ని బేస్ చేసుకునే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ఎరేజ్ తీసుకోండి, నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నాను కాబట్టి ఈలోపు మీకు ఏమైనా కావాలంటే కనుక ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడేది. మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉంది అంటే కనుక చెప్పండి, దాన్ని ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్ జీన్ మ్యాప్కి సంబంధించి there is 3 genes linked on a same chromosome or 3 linked genes, సింపుల్గా ఇచ్చేస్తాడు. there is 3 linked genes are there and they are A, B and C. ఓకే, ఇలా ఇచ్చేసి A and B show 20% recombination, B and C show 3% recombination. Okay, A and C show 25% of recombination. 25% of recombination. ఇలా నేను ఏదో నోటుకు వచ్చిన నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను, అక్కడ కూడా సేమ్ ఇలా ఏదో ఒక నెంబర్స్ ఇస్తాడు. వీటి యొక్క అరేంజ్మెంట్ ఏంటి, ఏబిసినా, ఆప్షన్స్లో ఏమి ఇస్తాడంటే ఏబిసి, బీసీఏ, సిబిఏ ఆర్ ఇంకొక 2-3 ఆప్షన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎలా మీరు దీన్ని కన్క్లూడ్ చేస్తారు అంటే ఎలా చేయాలి అంటే 25% రికాంబినేషన్ ఇస్తుంది అంటే ఇవి రెండు చాలా చాలా దూరంగా ఉన్నాయని అర్థం. ఏ అండ్ సి అనేది చాలా దూరంగా ఉందని అర్థం. సో ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ సి ఉందని అర్థం. ఓకే, 25% రికాంబినేషన్, పోనీ ఇక్కడే సి ఉందని అర్థం. వీటి మధ్య 20 యూనిట్స్ ఉన్నాయి అంటే, వీటి మధ్య ఉన్న యూనిట్స్ 20 అంటే 25 అంటే ఏ అండ్ బికి 20 అంటే బి ఇక్కడెక్కడ ఉంటుంది. సో ఇది 20, 3% కాదు, ఇది 5%. బి నుంచి సికి 5%, ఏకి బికి 20, బికి సికి 5, ఏకి సికి 25 అంటే ఇది ఏబిసి ఆర్డర్లో ఉన్నాయని అర్థం. లేదా సిబిఏ జీన్ మ్యాప్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు క్వశ్చన్స్తో చెప్తున్నా, ఇంకొక వీడియో చేస్తాను కదా క్వశ్చన్స్తో, ఆ వీడియోలో ఇంకాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్ ఇచ్చింది ఏంటి అంటే రీకాంబినేషన్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని జీన్ యొక్క పొజిషన్ ఎలా ఎస్టిమేట్ చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్. మనం నెంబర్ ఆఫ్ జీన్స్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ ఈ కాన్సెప్ట్ ఇంకాస్త డీటెయిల్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏబిసి కాదు, LMNOP ఇవి 5 జీన్స్ అనుకుందాం. ఓకే, LM 5%, MN 20% అండ్ NO 10%, OP 15%. ఇలా ఉందనుకుందాం ఇచ్చిన కాంబినేషన్. ఇవి కరెక్ట్గా సూట్ అవ్వాలి, నేను నాకు నచ్చినట్టుగా ఇచ్చేసాను. బట్ ఒకసారి చూద్దాం. LMN 5% కాబట్టి చాలా దగ్గరగా ఉంటాయి ఇవి. ఫస్ట్ దూరంగా ఉన్నవి రాద్దాం. ఏంటవి, M అండ్ N, ఇదే 20%, మ్యాక్సిమం అదే కదా, 20% అదే. ఇప్పుడు Lకి Mకి మధ్యలో 5%, ఓకి పీకి మధ్య, ఓకి ఎన్కి మధ్యలో 10% అంటే ఇక్కడెక్కడ ఉంటుంది ఓ, ఇది 10. ఓకే, ఓకి పీకి మధ్యలో 15% అంటే ఇక్కడ ఒక 5 వేసుకుందాం.
ఇది 15%. ఇలా వాటి యొక్క పర్సంటేజ్ని బేస్ చేసుకుని వాటి యొక్క డిస్టెన్స్ని మెజర్ చేయగలగడం, అది జెనెటిక్ మ్యాప్. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. నెంబర్స్ నాకు ఎగ్జాక్ట్గా నేను ప్లాన్ చేయలేదు కాబట్టి, స్పాంటేనియస్గా ఇచ్చిన నెంబర్స్ కాబట్టి మ్యాప్ని అరేంజ్ చేయడం కొంచెం కష్టమవుతుంది, కానీ మనం ఈజీగా అరేంజ్ చేసేయచ్చు డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏమేంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక్కసారి మీరు ఈ ఎన్సీఆర్టీ లైన్స్ చూడండి, దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఆ లైన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్గాన్ క్యారీడ్ అవుట్ several dihybrid crosses in Drosophila to study genes that were sex linked. The crosses were similar to the dihybrid crosses carried out by Mendel in peas. So Mendel ఎలా అయితే కండక్ట్ చేశాడో పీస్లో అలాంటి డైహైబ్రిడ్ క్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మార్గాన్ హైబ్రిడైజ్డ్ yellow body white eyed female to brown body red eyed male and intercrossed their F1 progeny. He observed that the two genes did not segregate independently of each other and the F2 ratio deviated very significantly from 9:3:3:1. సో ఇది డీవియేట్ అయిపోయింది. ఇదే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, మార్గాన్ అండ్ హిస్ గ్రూప్ నో దట్ ద జీన్స్ వర్ లొకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. వాళ్ళందరికీ తెలిసే సెలెక్ట్ చేసుకున్నారు. And saw quickly that when the two genes in a dihybrid cross were situated on the same chromosome, the proportion of parental gene combinations were much higher than the non-parental type. అందుకే ఇది 9:3:3:1 కాదు అని నేను చెప్తున్నది. ఎందుకు అంటే ఇది ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో మార్గాను, అది 9:3:3:1 రాలేదు అని తెలుసుకున్నాడు. ద సేమ్ క్రోమోజోమ్ ద ప్రపోర్షన్ ఆఫ్ పేరెంటల్ జీన్ కాంబినేషన్స్ వర్ మచ్ హయ్యర్ దెన్ ద నాన్ పేరెంటల్ టైప్. ఒకే జీన్ మీద, ఒకే క్రోమోజోమ్ మీద 2 జీన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క పేరెంటల్ కాంబినేషన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి నాన్ పేరెంటల్ కన్నా కూడా. మార్గాన్ attributed this due to the physical association or linkage of the two genes and coined the term linkage to describe this physical association of genes on a chromosome, and the term recombination to describe the generation of non-parental gene combinations. So non-parental ki recombination ani, అలానే ఫిజికల్ అసోసియేషన్ లింకేజ్ అని. జీన్స్ వర్ Morgan and his group also found that even when genes were grouped on the same chromosome, some genes were very tightly linked, so less recombination, while the others were loosely linked, show high recombinations. లూజ్గా లింక్ అయితే హై రికాంబినేషన్స్, టైట్గా లింక్ అయితే లెస్ రికాంబినేషన్స్. Example, he found that the genes white and yellow were very tightly linked, showed 1.3% recombination. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, రెగ్యులర్గా అడుగుతున్నారు. బాడీ కలరు, ఐబాల్ కలరు 1.3% రికాంబినేషన్, ఐబాల్ కలరు, వింగ్ సైజు 37.2% రికాంబినేషన్. ఈ 2 బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. His student Alfred Stewart Went used the frequency of recombination between the gene pairs on the same chromosome as a measure of the distance between genes and mapped their position on the chromosome. సో స్టువర్ట్ వెంట్ ఇచ్చాడు జీన్ మ్యాప్స్ అనేది. వీటి మధ్య గ్యాప్స్ ఉన్నాయి కదా, 5 6 10 20 అనేది, ఆ గ్యాప్ని మనం మ్యాప్ యూనిట్ అంటాం. మార్గాన్ యూనిట్ లేదా మ్యాప్ యూనిట్ అని చెప్పొచ్చు. టుడే జెనెటిక్ మ్యాప్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ యాజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ హోల్ జీనోమ్ as was done in the case of human genome sequencing project. ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్నది, ఇంకాస్త డీటెయిల్గా ఉంది. సో అదే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, కాకపోతే అది ఎండింగ్లో ఉంది. అక్కడ మనకి జీన్ మ్యాప్ అనేది వస్తుంది. ఆ జీన్ మ్యాప్ అనేది ఇచ్చింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ స్టూవర్ట్ వెంట్. ఓకే, ఇంకొక చిన్న కాన్సెప్ట్, చిన్న విషయం ఏంటంటే ఈ లింకేజ్ని అర్థం చేసుకోవడానికి దీంట్లో ఒక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. లింకేజ్లోనే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రిపల్షన్, ఇంకొకటి కప్లింగ్. కప్లింగ్, రిపల్షన్ ఈ రెండింటిని కలిపితే మనకు లింకేజ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఒక లింకేజ్లో కప్లింగ్ అయినా ఉంటుంది, రిపల్షన్ అయినా ఉంటుంది, 2 ఉంటాయి. ఓకే, సో ఈ కప్లింగ్ అంటే ఏంటి, రిపల్షన్ అంటే ఏంటి అనేది ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కప్లింగ్, రిపల్షన్కి సంబంధించిన టాపిక్ ఏది కూడా ఎన్సీఆర్టీలోనూ లేదు, ఏపీ తెలంగాణలోనూ లేదు. ఇది జెనెటిక్స్ సంబంధించిన, హ్యూమన్ జెనెటిక్స్ సంబంధించిన సెపరేట్ స్ట్రీమ్ కాన్సెప్ట్ అది.
ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తెలుసుకోవచ్చు. లేదు అంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. లింకేజ్ అయిన తర్వాత ఈ వీడియో అయిన తర్వాత లింకేజ్ మీద ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయబోతున్నాం. అది అయిన తర్వాత పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని మిగతావి నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.